అరే తెలియక చేసినాను సారీ చెప్పమని చెప్తా. సారీ చెప్తే అయిపోతుంది కదా. అదే మీ పిల్లలు అప్పుడు నాకు తెలియదు ఫస్ట్ స్టార్టింగ్ తెలియదు. తెలియాలంటే తెలియాలి ఎవరు పడతారో మెసేజ్ చేసుకుంటాం. అదే నేను చేయలేదు అకౌంట్ చేయండి. ఫస్ట్ ఆమె చేసినందుకు నేను అంటే ఎవరు వేసుకుంటావు అలా గ్రూప్ వేసుకుంటావు. ఇప్పుడు నేను కూడా ఫేక్ అకౌంట్కి వెళ్ళి చేస్తాను నాకు రిప్లై ఇస్తావా? అరే అట్లాంటి సిచ్యువేషన్ అది అప్పుడు అట్లుంది కాబట్టి ఇచ్చిన. సరే సారీ చెప్తున్నాను ఇప్పుడు ఏమైంది సారీ చెప్తే ఎట్లా అరే నేను మీ చెల్లెలకి చేస్తా అప్పుడు చెప్పు. లేకుంటే చూపిస్తున్నా చూసినందుకే దానికి వచ్చింది. వాడు కూడా చేసాను కూడా అన్నాడు కదా. అరే బాయ్ ఇట్లా అవుతుంది బాయ్ చేసిన అంటే ఎట్లా మాట్లాడదాం బాయ్ ఉంటే. అరే మాట్లాడితే ఇట్లా ఉంటుంది బాయ్ ముద్దా. ఇంకోసారి రాకుండా చూసుకుంటా ఇంకేమని. ఇప్పుడు నాకు ఎవరు తప్ప పిల్లలు వేసి ఆమెనే వేసింది. ఎక్కడ ఉంటావు అది అంటే బాలనగర్లోనే ఉంటాను. నువ్వు ఎక్కడ ఉంటావు అంటే బాలనగర్లో అని చెప్పి అంతే. గిట్ల గిట్ల అని చెప్పలేదు. అంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరు చెప్పలేను. రిప్లై ఇచ్చాడు అంటే మెసేజ్ చేసినప్పుడు చెప్పలే అంటే ఇక డైరెక్ట్ రిప్లై ఇస్తూనే ఉంటాయి. ఇట్లా అంటే కనుక్కోవాలి అబ్బాయి ఎవరు ఇంక ఉంటుంది అది నేను తెలియదు అని డైరెక్ట్ రిప్లై ఇచ్చేది. ఇంకా చింతపో చింతపో చింతపోరా పండుగలు అని కాదు బాయ్ మ్యాటర్ ఇంట్లో మాట ఇప్పుడు ఇప్పుడు నీ చెల్లెలు ఉందనుకో, నీ చెల్లెలకి ఇస్తే నువ్వు అట్లే ఏమంటావు? ఇప్పుడు పిల్లలు చెల్లెలే ఎవరికైనా చెల్లెలు ఉంటుందని ఉంటుంది. అది నిజమే. ఎవరికైనా తప్ప తప్పనే అంటున్నా. అందుకే నిలబడ్డ ఏమంటావు ఎప్పుడు ఏమంటాను ఆవలి అనుకుంటా. అయిందనుకో తర్వాత ఏమని చేసి ఏంది ఏమని చేస్తే రేపు అట్లనే చేసి ఏమంటున్నా అందరం సీనియర్స్ అయితే అంత కలిగి ఉంటాం. రేపైతే రావు కదా. ఇప్పుడు వస్తావు రేపైతే రావు కదా. అందరం బాణాల్లోనే ఉంటాం కదా. ఇప్పుడు నేను నీ చెల్లెలు నేను నీ సపోర్ట్ నీతోనే తిరుగుతా. నీ చెల్లెలు తీసుకెళ్తే ఏమంటాను. అందుకనే టైం మిస్టేక్ అయింది కదా. ఇట్లా చేస్తావు అంటే నువ్వు ఇప్పుడు సైలెంట్ అయిపోతున్నావు. ఇప్పుడు నేను సైలెంట్ అయినా అనుకో రేపు ఇంకోటి ఏమని చేయొచ్చు. అని కావచ్చు తెలియలేదారా నువ్వు ఇద్దరు తెలిసే కదా. నాకు వాళ్ళ చెల్లెలని తెలియదు. తెలిస్తే నేనేం చేస్తా. మధ్యలో ఎందుకు ఆయన
ఎవరు మధ్యలోకి వచ్చినా పడతాయి. ఎవరన్నా సరే, నువ్వు అన్నా సరే, ఈడన్నా సరే, మరి ఎందుకు వచ్చినావు పోయి మాట్లాడాలి. నువ్వెందుకు సీరియస్ నువ్వెందుకు నువ్వెందుకు వచ్చినావు సీరియస్ ఏం చేస్తావు? కాదు ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి ఆడు కూడా వచ్చిండు. తప్పు చేసి మళ్ళీ మీనికి వస్తాయి రా. నువ్వు మధ్యలో రాకు ఏమంటున్నా వాయిగా స్టైల్ వేసుకోవాలంటే మేము కూడా ఒక పెద్ద లెక్క అప్పటి నుంచి చూస్తున్నా వాడి మీకు కొత్తారు ఈయన మీకు కొత్తారు ఏంది మాట్లాడదామని పిలిచినందుకు వచ్చినాం మేము. అసలు నీకు సంబంధం కూడా లేదు మాట్లాడదామని నువ్వు మాట్లాడు. చెప్పేమంటావు ఇప్పుడు అరే అవు చేసిన నా తప్పుంది బరాబర్ చేస్తావు తెలియక చేసిన తప్పైందని చెప్తున్నాగా ఇంకేమంటారు ఇంకా మీరు ఇష్టం ఇట్లా మాట్లాడు, అదో లెక్క ఉంది. అట్లా మాట్లాడు, మాట్లాడినాక కొట్లాడుకుందామా ఏమది సంగతి తర్వాత మాట్లాడుకున్న తర్వాత ఏమన్నా ముందు చేసాం అనుకో, నువ్వు ఏం మాట్లాడుతావు చెప్పు. ఆడు కొట్టినా కోపం మీద వాడు ఉంటాడు. నీది వాంది పెద్ద స్టోరీ అయ్యి ఫ్యామిలీ వరకు వస్తుంది. మనం ఏమో నేనే మాట్లాడుకొని పోవాలి. ఇప్పుడు ఏమంటావు అలా చిల్లికి మెసేజ్ చేస్తా ఒప్పుకుంటాడా? అదే చెప్పురా మరి ఎందుకు చేసినావు?